గుంటూరు జిల్లా డోకిపర్రు గ్రామంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి కేటాయించిన 7 షెడ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెలువడుతున్నాయి. అప్పటి ఏపీఐఐసీ చైర్మన్, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అనుచరులకు మరియు కుటుంబ సభ్యులకు ఈ షెడ్లు అక్రమంగా కేటాయించారని ఆరోపించారు. ఈ విషయంపై ఏపీ తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. అంబటి రాంబాబు మరియు ఆయన అనుచరులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు వారు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతిపైన సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి డోకిపర్రులో చేసినటువంటి షెడ్ల యొక్క కేటాయింపు. ఆ షెడ్లు మొత్తం కూడా 7 షెడ్లు ఎస్సీలకి కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటే కేవలం అతని అనుచరుడుగా ఉన్నటువంటి వజ్రబాబుకి, అతని కుటుంబ సభ్యులకి 6 షెడ్లు కేటాయించారు. 1 వజ్రకుమారి, 2 వజ్రబాబు, 3 ఆదియ, 4 జమేలి రోహి, 5 సుహృద సునీలిక. వీళ్ళంతా కూడా వాళ్ళ ఈ వజ్రబాబు యొక్క భార్య, తమ్ముడు, బామ్మర్ది, అక్క, అన్న. అంటే ఈ రాష్ట్రంలో పేద ఎస్సీలకి కేటాయింపవలసినటువంటి ఈ షెడ్లను ఒకే కుటుంబం అంబటి రాంబాబు యొక్క అనుచరుడికి కేటాయించడం, ఇది పూర్తిగా అవినీతితో కూడుకున్నదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి దీనిపైన ఇది అన్యాయంగా కేటాయింపులు జరగడమే కాకుండా అక్కడ కేటాయింపు పొందినటువంటి వీళ్ళు అనేకమైనటువంటి గవర్నమెంట్ సబ్సిడీలు తప్పుడు పద్ధతిలో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపైన సపరేట్గా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగి వారు తప్పుడు కార్యక్రమాలు చేశారని విజిలెన్స్ రిపోర్టు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా అధికారుల్ని మరి ఏ విధంగా ఆపుతున్నారో ఏమో తెలియదు, కానీ వారు ఆ చర్యలు తీసుకోకుండా ఆగుతా ఉన్నారు. కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలా. రెండోది, తప్పుడు పద్ధతిలో కేటాయింపు చేసినటువంటి ఏపీఐసి అప్పటి చైర్మన్ ఉన్నటువంటి అంబటి రాంబాబు పైన కూడా చర్యలు తీసుకోవాలా, విచారణ చేసి చట్టపరంగా తీసుకోవాలనేటువంటి దానిపైన ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది.